ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మొర్రెడు బాగు ఎరిపెక్కింది, ఎర్రటి నీళ్ళు ఏమంటే బామ్ చేపలు కూడా పడట్లేదు, చిన్న సైజు పాంప్లెట్లు పడుతున్నాయి. బామ్ చేపలు పడతానికి ట్రై చేద్దాం. లొకేషన్ అయితే చూశారు కదా, ఎట్టున్నా నీళ్ళు ఎర్రగా. బ్రూ కాఫీ కంటే చెక్కదనంగా ఉన్నాయి ఈ మొర్రెడు నీళ్ళు. ఓకే, షికార్ అయితే స్టార్ట్ చేద్దాం. బామ్ చేపలు పడతాయా లేదా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూడండి, 3 ట్రైపాడ్కి పెడతా. ట్రైపాడ్ గాలితో మొత్తం కింద పడిపోతుంది, దాన్ని పెట్టేస్తా. ఇది కూడా చూపెడతాను మీకు. మూడు రాళ్ళు పెట్టేస్తే ఇంచు కదలదు ఇది. ట్రైపాడ్ కింద పడకుండా 3 రాళ్ళు దించి పడేసా కిందకి. ఇలా తగలకుండా పైన ఏసీ సీడ్ ప్యాడ్ ముక్క పెట్టేసిన. ఓకే ఫ్రెండ్స్, ఇది మా సెట్టింగ్. ఇల్లు పోదాంపా. పడవు ఎర్రగా అసలు పడతాయినా కానీ చిన్న చిన్న గుడ్డలు పెద్ద పడాలి. ఇంకొక 2 రోజులు ఆగితే అప్పుడు షికార్. అప్పుడు దాకా అంతే. ఇవన్నీ ఆడిపోయినా షికారే లేదు, తిరుగుడు తప్ప ఏం లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు గుంజండి మావాడు ఒకటి గంట అవుతుంది. గంటకి ఇప్పుడు గంటకి ఇప్పుడు టైం స్టార్ట్ అయింది. రాకపోతే ఆగదు. బొక్కలు అది దాదా, అది పెద్ద బొక్కలు వెళ్ళిపోతాయి బయటికి. దాంట్లో ఎట్లయినా పోనీ అయినా నాకు పడ్డా నీకేనా చిక్కలో పడితే చిక్క అట్లా అది స్టార్ట్ అయింది. 4:30 5 తర్వాత 5 మా తర్వాత పడుతున్నాయి. మేత కొత్తనే బయటికి. అప్పటిదాకా ఏం లేదు, చూస్తాను స్టార్ట్ అయినట్టేగా. ఏమన్నా ఇక్కడే ఉన్నా. అది ఎత్తులుగా స్టార్ట్ అయిందని. ఫ్రెండ్స్ ఇది గొడ్డు పాప. మంచిగా తెల్లగా పన్నీకి వాటర్ ఉన్నాయి కదా. అలాగే మామూలు జాగ్రత్త జాగ్రత్త. జారుతుంది బంక మంచిగా కింద గాలం ముళ్ళుతో పొడుతుంది. ఇది పైన కాదు, కింద ముళ్ళుతో. అవును ఫ్రెండ్స్, ఈ ముళ్ళుతో ఎట్ట పడుతుంది, మామూలుగా పడట్లేదు. ఈ ముళ్ళు కూడా ఎట్లుందో కొత్తగా. అది సైజ్ అంటే ఫ్రెండ్స్, ఇది గుడ్డు పాప. జాగ్రత్తగా పట్టుకుంటాం కదరా. బామ్ ఫ్రెండ్స్, గుడ్డు పాపరా. ఆగో, ఏం కొట్టుకుంటావు అవి డాగ్? ఎట్టుంది సైజ్?
అసలే చేపలే తిన్ను ఫ్రెండ్స్. అదే అనేది ఎవరు అన్నారు అందుకోసం మళ్ళీ పామ్ ఫిష్ మనం పట్టేదే ఎక్కువ శాతం ఇవి అన్ని పాంస పడ్డట్టే కానీ బంక అంత ముందు కూడా అదేనా? ముందు 2 అయ్యాయి. నీళ్ళ కడ పెట్టిపోయినా ఊగుతా ఉంటుంది. అది పడకు బాగుంటాయిందిరా. ఇంతే ఒకటి చిన్నగా దారి పడతా ఉంటే వేసుకొని ఊపుతున్నట్టు. చలో ఎందుకు సందేహం, మాయా లేదు మంత్రం లేదు, నింగి ఉరికినే ఉండాలి. ఏమి లేదే, మాయా లేదు మంత్రం లేదు, ఉన్నది కళ్ళ ముందలే. నింగండి ఉరకండి. ఇక నువ్వు స్టిక్ పట్టుకొని దొబ్బెత్తనే ఉండాలి. ఇక నత్యం వచ్చింది ఫ్రెండ్స్, మంచిగా ఫ్రెష్గా డ్రెస్ మార్చుకొని ఫ్రెష్గా తిని ఫ్రెష్ అయ్యి వచ్చిండు. నా అవతారం ఇంట్లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా సహాయపడాలని చెప్పండి. పడుతుంది ముందైతే నచ్చడం సహాయపడిపో. నచ్చిన చేపలు పడుతున్నంట స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇంకా అక్కడ మా దోస్తు కూర్చున్నాడు నేను. ఏమో దీన్ని మళ్ళీ ఓనేసి లాగి చూపించచ్చు, నాకు అవసరమే లేదు. అవునా కదా? ఏమో నువ్వు పట్టినావు అని చెప్తే నాకేమన్నా పోద్దా? పోదుగా. బాగులేదు, మంచిగా ఉంది, నీట్గా. ఇంకొంచెం పెద్ద పడితే ఇంకా బాగుంటుంది. ముళ్ళ కంపు ఇంటికి పోవాలి. ఎంత పట్టుకుపోయి చూద్దామా? ఎంత పట్టుకుపోయి చూద్దామా? ఇంకా ఎంత దూరం నేను ఆడికి పోయాను, అందులో పడతా అందుకు పోతే చూసినా. అదే రోజు వచ్చింది మళ్ళీ. అరే అదేందో చూద్దాము, కానీ చాపే రొయ్య కాదు. చాపే ఫ్రెండ్స్, రొయ్య అయితే కాదు. సరిపడా అన్నదిగా. కానీ మంచి సైజు ఉన్నాయి 2 కూడా ఫ్రెండ్స్. బట్టి ఉంది బట్ వేణు భాయ్ ఇది చచ్చిపోయింది. ఓకే తయారు చేసుకుంటా. ఈ ఎర్ర నీళ్ళలో అవి పడతాను పెద్ద గొప్ప. ఇంత ఎర్ర నీళ్ళలో సైడ్కి ఇంకా వర్షం రాకుండా ఇట్లే ఉంటే కొంచెం రంగు మారి అనుకో మంచిగా పడుతుంది, జబర్దస్త్ పడుతుంది. కానీ అది కలది. ఆడకుతాడ వర్షం పడిద్ది. రంగు మారాలంటే మినిమం 4 రోజులు. ఈ రంగు రేపటికి అంత రంగు ఉండదు, కొద్దిగా తేడా అయింది. ఆ తేడా మీద మళ్ళీ వర్కౌట్ అయింది, అయిందా? కానీ ఆడవుతాడ మళ్ళీ గుర్తిద్దిగా ఆ నీళ్ళు ఇద్దరికి ఈ పొక్కలకి వస్తాయిగా. అదే రంగు, రంగు రుచి చిక్కదనం అన్నట్టు అదే రంగు అయితే. అరగడ కూర్చో భోజుడికే పువ్వు పట్టుకొస్తే మళ్ళీ విరిగిపోవాలి. మళ్ళీ ఫ్రెండ్స్, మా తమ్ముడు పిచ్చ బలగా తాగొచ్చిండు. వాడేం మాత్రం వాడికి వెళ్తాం అట్లే చూపెడదామంటే వాడి హాలత్ బాగలేదు, పొజిషన్ బాగలేదు. వాడు పెద్దమ్మ కొడుకు అట్లా వాళ్ళకి ఇట్లే పరువు తీస్తేనే చెప్తేనే ఇంకోసారి చేయరు. చూపెడతాను, ఆగండి, జూమ్ చేసి మరీ చూపెడతా. కావాలని మంచిగా తాగొచ్చి చికా చేస్తాడు. ఇక నరసింహ కూర్చున్నాడు. ఇక మా తమ్ముడు సొంత పెద్దమ్మ కొడుకు ఫుల్ డిచ్చు. సొంత తమ్ముడే, పెద్దమ్మ కొడుకే. నరసింహ కూర్చున్నాడు. నేను ఇక్కడ చికా చేస్తాను. ఇక నచ్చినట్టు బూతులు మాట్లాడతాడు. ఏం చెప్తాం? ఇలా యూట్యూబ్ ఛానల్ వీడియో నడుస్తుంది కొద్దిగా అన్నది కదా అని ఆలోచన లేదు అసలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ కలుస్తా. బాయ్.